వద్దు వెయిట్ చేయొద్దు అక్కడ చూడలేదు చచ్చిపోతున్నాను ఇక్కడ హాయ్ గైస్, ఇప్పుడే నారీ నారీ నడమ మురారి శర్వణన్ మూవీ చూసొస్తున్నా. ఒక ఫాదర్ ఎగ్జామ్ పాస్ అవడానికి కొడుకు హెల్ప్ చేస్తా ఉంటాడు, డిగ్రీ పాస్ అవడానికి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు విత్ సమాజ వర్గమన. అదే లెవెల్లో ఈ మూవీలో కూడా ఫాదర్ సెకండ్ పెళ్లి చేసుకుంటా అంటే కొడుకు వెళ్ళి సపోర్ట్ చేస్తాడు లేచిపోనికి. సేమ్ ఇది కూడా ఒక వియర్డ్ కాన్సెప్టే. ఒక వియర్డ్ కాన్సెప్ట్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసి నవ్వులు తెప్పేయాలంటే సమాజ వర్గమన. ఒక వియర్డ్ కాన్సెప్ట్ ని ఎలా తీయకూడదో అట్లా తీస్తే అది నారీ నారీ నడుమ మురారి. 60 years ఏజ్ లో ఫాదర్ పెళ్లి చేసుకుంటే దానికి కొడుకు హెల్ప్ చేయడం. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నా దీనిపైన ఫన్ జనరేట్ చేయొచ్చు. అండ్ అక్కడక్కడ వీళ్ళు ఫన్ జనరేట్ చేసిరు, అది వర్కౌట్ అయింది. బట్ చాలా అంటే చాలా లిమిటెడ్ ప్లేసెస్ లో ఫన్ జనరేట్ అయింది. లైక్ 2 hours ఆఫ్ మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ కూడా ప్రాపర్ గా నవ్వుకోం. ఒక 20 minutes ఏమో కొంచెం ఓకే హెల్దీ కామెడీ ఉంటుంది. మిగతా 1.5 hour మూవీ ఎట్లా గడపాలని నాకు భయం, లిటరల్గా భయం వేసింది. ఇంటర్వెల్కే వెళ్ళిపోదాం అనిపించింది. ఆ లెవెల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ ఎక్కడో సెకండ్ హాఫ్లో సునీల్ ఇంకా వెన్నెల కిషోర్ ఉన్నారు కదా, వీళ్ళ వల్ల కామెడీ జనరేట్ అవ్వచ్చేమో అని చెప్పి సెకండ్ హాఫ్ వరకు బేర్ చేసిన. అమ్మ బాబోయ్, నా వల్ల కాలేదు. లిటరల్గా 10 జోకులు వేస్తే అందులో హార్డ్లీ 1-2 కంటే ఎక్కువ పేలట్లేదు. 1-2 పేలకుండా 8 వెళ్తే దాన్ని కామెడీ అంటారు, కానీ 1-2 మాత్రం వెళ్ళి 8 ఫెయిల్ అయినా దాన్ని కామెడీ అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 60 years ఫాదర్ 25 years ఆఫ్ పిన్ని అని చెప్పి కాన్సెప్ట్ తీసుకురావడమే చాలా వియర్డ్గా ఉంది. కొన్నిసార్లు స్క్రీన్ పైన చూడలేకపోతాం. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనం ప్రాపర్గా యాక్సెప్ట్ చేయలేము, ఆర్ వీళ్ళు దాన్ని ప్రాపర్గా డీల్ చేయలేదు. ఈ సినారియోని బేస్ చేసుకుని అక్కడక్కడ కొన్ని డబుల్ మీనింగ్ కామెడీ పడుతుంది. లైక్ పిల్లలు పుట్టడం కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ రావడం కానీ రొమాన్స్కి, వీటిపైన కొంచెం క్రింజ్ కామెడీ పుడుతుంది. నాకు చాలా కంపరంగా అనిపించింది. అయినా మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఇది కాదు, జస్ట్ ఇది ఒక కామెడీ పార్ట్ మాత్రమే. అట్టర్లీ ఫెయిల్, అసలు దారుణంగా ఫెయిల్ అయింది కాన్సెప్ట్. ఇంకా సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మన హీరో పాస్ట్ లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ప్రజెంట్ లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. పాస్ట్ లో ప్రేమించిన అమ్మాయికి తనకు ఒక మధ్య ఇష్యూస్ వచ్చి విడిపోతారు. ప్రజెంట్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకుంటాడు. సో వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి అని చెప్పి మనం మూవీలో చూస్తాం. అసలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ తో ఇష్యూ ఏంటి, ఇది మనం మూవీలో చూస్తాం. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సంయుక్తమైన లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది ఏ మాత్రం కూడా ఇంప్రెసివ్ కానీ ఏ మాత్రం కూడా కన్విన్సింగ్ గా ఉండదు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు లవ్ చేస్తున్నారని చెప్పి ఒక ప్రాపర్ సీన్ లేదు. అండ్ మన హీరోకి హీరోయిన్ ఫాదర్ పైన ఎందుకు అంత కోపమో ప్రాపర్ గా చూపెట్టారు. అండ్ ఎందుకు ఆ లెవెల్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని కూడా ప్రాపర్ గా డీల్ చేయలేదు. ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ వల్ల మనకి ఎక్కడ కూడా ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. ఒక్కసారి మనం ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదంటే ఇంకా మూవీలో ఎంత ఫన్ ఉన్నా మనం ఏం చేయలేం. దట్టు ఈ మూవీలో ఫన్ కూడా లేదు కాబట్టి ఇంకా అధ్వానం పరిస్థితి అయితే. అండ్ మూవీ స్టార్ట్ అయినాక ఒక 15-20 minutes ఆఫ్ మూవీ బాగానే ఉంటుంది. ఓకే ఫన్ వెళ్తుంది, పర్లేదు. సత్య కామెడీ కొంచెం లైట్ గా సత్య కామెడీ ఉంటుంది. సంపత్ రాజు గారికి మన శర్వానంద్ గారికి మంచి కామెడీ సెట్ అయిపోయింది. ఒక 15 minutes ఆఫ్ కామెడీ బాగానే ఉంటుంది. దట్ ఈస్ బేరబుల్. దాని తర్వాత మన శర్వాకి అండ్ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ కి ఈ సీన్స్ బాగానే ఉంటాయి. ఈ సీన్స్ మొత్తం కేరళలో సెటప్ అయి ఉంటాయి. ఈ సీన్స్ వరకు ఓకే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి వల్గారిటీ ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ. సో ఫస్ట్ 20 minutes ఆర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ నాకు పర్లేదు, బాగానే అనిపించింది. సమాజ వర్గం అంత గొప్ప కాకపోయినా పర్లేదు, చూడబుల్ గానే ఉంది. బట్ ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మూవీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన అందరికి తెలిసిన సేమ్ కాన్సెప్ట్ వచ్చేసి మన హీరో ప్రజెంట్ లైఫ్ లోకి తన పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ రావడం, వీళ్ళ మధ్య ఇష్యూస్, వీళ్ళ మధ్య నడిచే సీన్స్, ఇవన్నీ చాలా గందరగోళంగా, ఎలాంటి కామెడీ లేకుండా, ఎలాంటి ఎమోషన్ లేకుండా చాలా ఫ్లాట్ నరేషన్ తో పోతా ఉంటాయి. లిటరల్ గా మూవీ ఎప్పుడెప్పుడు అయిపోతానని వెయిట్ చేస్తాం. చాలా సేపు మొబైల్ వాడుకున్నాం, చాలా సేపు నిద్ర వచ్చేసింది. అంత లేజీ నరేషన్ ఉంటుంది. సామాజ వర్గమన ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉంటుందండి. థియేటర్ సీట్లకి వెళ్ళి పడి లేచిన వినం. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, రాఖీ సీన్ అని చెప్పి, లేదంటే బాత్రూమ్ సీన్ అని చెప్పి, ఇట్లా కొన్ని సీన్స్ ఏమన్నా వర్కౌట్ అయినా. అంత మంచి కామెడీ రాసుకున్న డైరెక్టర్ రైటర్ ఈ మూవీలో కామెడీ రాయలేకపోయారు. ఒకవేళ రాసుకున్నది అసలు స్క్రీన్ పైన ఇంత కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ హాఫ్ జస్ట్ బేరబుల్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇస్ డిజాస్ట్రస్. మీరు శర్వానంద్కి బీభత్సమైన అభిమానం అయి ఉన్నా కానీ మీకు ఈ మూవీ నచ్చదు. అట్లీస్ట్ నాకైతే మూవీ నచ్చలేదు. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాను అనిపించింది. లిటరల్గా నేను లాస్ట్ 5-10 minutes అసలు లేని మూవీలో. ఐ వాజ్ హార్డ్లీ లుకింగ్ ఎట్ ద స్క్రీన్. అసలు నేను స్క్రీన్ చూడలేకపోయినా, అంత ఇరిటేషన్ వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్ చేసిందంటే వెన్నెల కిషోర్ కామెడీ ఒక 5 minutes ఉంటుంది. దట్ ఈస్ బేరబుల్. అండ్ సత్య కామెడీ అక్కడక్కడ కొంచెం బేరబుల్ ఉంటుంది. ఇవి తప్పించి అసలు నరేష్ గారు సమాజ వర్గంలో ఎంత బ్యూటిఫుల్ కామెడీ చేసారు. ఈ మూవీలో ఆయన తీసుకున్న కాన్సెప్టే చాలా క్రింజ్ అనిపించింది. అండ్ ఆయన ప్రాపర్గా కామెడీ వర్కౌట్ చేయలేకపోయారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అట్టర్ డిజాస్టర్ ఎగ్జిక్యూషన్ వల్ల ఫెయిల్ అయిపోయింది. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ నారీ నారీ నడుమ మురారి. దిస్ ఈజ్ మై లీస్ట్ ప్రిఫరెన్స్ మూవీ ఫర్ దిస్ సంక్రాంతి. ఐఎమ్ వెరీ షూర్ వేరే మూవీస్ వచ్చిన బెటర్ టాక్ వల్ల ఈ మూవీ కంప్లీట్ క్లీన్ స్వీప్ అయిపోతుంది. ఐఎమ్ వెరీ షూర్ ఈ మూవీ రేపు సాయంత్రం దాకా ఆడమే గొప్ప. ఐఎమ్ వెరీ షూర్. ఇది గైస్ నా రివ్యూ ఆన్ నారీ నారీ నడుమ మురారి. రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సైనింగ్ ఆఫ్.